జమిలీ ఎన్నికల భవితవ్యం ఈరోజు వెలువడబోయే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది అని ఫస్ట్ నుంచి కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న వేళ రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు పెట్టి అది ఆమోదింపజేసుకున్న తర్వాత ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి వాళ్ళకు క్లారిటీ వస్తుంది అనే చర్చ జరుగుతున్న వేళ కొన్ని అనూహ్యమైన ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగానే మహారాష్ట్రలో అయితే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన, చీలిక, ఎన్సీపీ, చీలిక, ఎవరు వీళ్ళంతా ఈ కూటమి వీళ్ళు అధికారంలోకి రాబోతూ ఉంటే జార్ఖండ్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తలకిందులై మళ్ళీ జేఎంఎం నేతృత్వంలోని కూటమి అధికారాన్ని నిలుపుకుంటూ ఉన్నారు. మరోవైపు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగినటువంటి ప్రియాంక గాంధీ గారు వాయనాడ్ నుంచి దాదాపు ఇంకా క్లియర్ ఫలితం రాలే, 2.5 లక్షలకు పైగా మెజార్టీతో ఆమె కొనసాగుతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలో మాత్రం అధికార టీఎంసీనే అక్కడ గెలుస్తూ ఉంది. పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ అధికారంలో ఉన్న ఆప్ అభ్యర్థులు వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక రకమైనటువంటి భిన్న ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మహారాష్ట్రనే కీలకం. ఆ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారం సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జమిలీ ఎన్నికలు అనేటివి ముంచుకు రావడం 26 ఎండింగ్ లేదా 27 మొదటి 3 నెలల్లో ఎన్నికలు జరగడం గ్యారంటీ అనే భావన అయితే ఇప్పుడు మరింతగా బలపడుతూ ఉంది. అప్పుడే జరగడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని. సో మరి చూడాలి, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి జమిని ఆమోదింపజేసుకున్న తర్వాత ఆ చర్చలో బీజేపీ అగ్రనేతలు ఏం మాట్లాడతారు అనే దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. బట్ డ్యామ్ షూర్ అనిపిస్తూ ఉంది 26 ఎండింగ్ లేదా 27 మొదటి 3 నెలల్లోనే ఎన్నికలు వచ్చేయచ్చు అని. చూద్దాం ఏం జరుగుతుంది.